చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇది చూడండి ఇగో కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం 300 కోట్లకు పైన విలువైన భూమి కబ్జాకు ప్రయత్నం బ్లూ షీట్లు ఇతర సామాగ్రితో సహా ప్రణాళికతో 200 మంది దుండగులు అక్కడ పనిచేస్తున్న జంటకు బెదిరింపు సిబ్బందిపై దాడి 26 మంది పైన కేసు ఎంత ఘోరం ఉన్నారన్నా ఆయన వీళ్ళంతా అసలు ఎవ్వరి సహకారం లేకుండా ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం ఎంతవరకు సాధ్యం మొన్న మనము మొయినాబాద్లో పెద్ద మంగళారం అనే గ్రామానికి వెళ్ళాను దాదాపు 6-7 లంబడోళ్ళు కొనుక్కున్న భూములలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇళ్లలోకి పోయిన తర్వాత వాటిని కూలగొట్టి వచ్చిండు రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాళ్ళు అన్నే ఉన్నాడు తిరుపతి రెడ్డి అన్నది ఓపెన్గా మనకు కనబడుతున్నది ఏమన్నంటే కూలగొట్టిన తర్వాత మాదాపూర్ ఆఫీస్కి రండి మీకు మనిషి 50,000 ఇస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు ఇంతవరకు దాని మీద యాక్షన్ ఉందా వాడెవడో మున్సిపల్ కమిషనర్ని కోట్ల రూపాయలు ఇచ్చి పురమాయించి కూలగొట్టారు రాత్రికి రాత్రి 3 గంటల రాత్రిపై కూలగొట్టాల్సిన అవసరం ఏంది సేమ్ అట్లా ఇది కూడా అట్లాంటిదే ఎక్కడ ఇది కొల్లూరు అట మళ్ళీ తెల్లారి వార్త వస్తుందా రాధాకృష్ణ గారు వెస్టర్న్ వార్త వేసినావు తెల్లారి నుంచి కథం ఏమైందో అయిపోయింది రంజిత్ రెడ్డి కలిసిండు గోవిందమంగళం మరి ఈ వార్త ఇప్పుడు ఆమె ఎవరైతే బాధితురాలు మాధవి ఉన్నదో మరి కంటిన్యూషన్ ఏమైనా వార్త వస్తుందా లేకపోతే అవతలోడు బ్లూ షీట్లు నాటినోడు బెదిరించినోడు వచ్చి మిమ్మల్ని కలిస్తే ఇంతటితో క్లోజ్ అయిపోద్దా ఈ కొల్లూరు ఏరియా మొత్తం ఇప్పుడు అడిగి పోతే పొంగులేటి పేరే వినబడుతుంది కొల్లూరు అది ఉంది కదా మన అవుటర్ పక్కన ఆ ఏరియాకు పోతే మొత్తం ఈయన పేరే వినిపిస్తుంది ఇప్పుడు ఆ అపర్ణ కానీ దాని పక్కన ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి ఒక ఏదో వెంచర్ ఉన్నది దాదాపు 470 విల్లాలు కడుతున్నాడు వాడు ఒక ఏరియాలోనే చాలా పెద్ద స్ట్రెచ్ ఈ మొత్తం పొంగులేటి పేరే వినబడుతుంది అక్కడ మరి దానికి ఏమైనా సంబంధం ఉందో లేదు ఆయనకి సంబంధం ఉందో తెలియదు మనకి